హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈరోజైతే కౌశలం యాప్ గురించి డీటెయిల్గా వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి. ఇంకా ఎవరైనా అప్లై చేయలేదా? లాస్ట్ డేట్ వరకు ఎప్పుడు వెయిట్ చేయొద్దండి. సర్వర్ బిజీ అయిందంటే మనకున్న అవకాశం కూడా పోతుంది. చాలామంది నిరుద్యోగుల కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని ఇస్తామని చెప్పారు. మరి ఎలాంటి జాబ్స్ ఇస్తారు? ఎలా ఇస్తారనేది అయితే తెలీదు. కానీ అన్నిటికన్నా ముందు దేనికైనా సరే మనం ముందుగా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అయితే ఇంతకుముందు గ్రామ సచివాలయంలో మన సచివాలయంకెళ్ళి మనం అక్కడే సచివాలయం సిబ్బందితో చేపించుకోవాలి. అయితే అక్కడ సర్వర్ చాలా బిజీగా ఉండటం వల్ల మన కోసం మనకే సెపరేట్‌గా లింక్ అయితే ఇచ్చారండి. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇది కౌశల్యం సర్వే అన్నమాట. ఇది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో మీ చేతిలో ఉన్న మొబైల్‌తో మీరే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అయితే ఈ సచివాలయానికి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే, ఇప్పటివరకు సచివాలయం ద్వారా అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ చేయకూడదు. ఓన్‌గా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి. మన ఆధార్ కార్డ్‌కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆ మొబైల్ కావాలి. ఈమెయిల్ ఐడీ కావాలి. మీ ఎడ్యుకేషన్ అంటే మీరు ఏం క్వాలిఫికేషన్ ఏం చదివారు? ఎప్పుడు పాస్ అయ్యారు? ఏ యూనివర్సిటీ ఆర్ ఏ కాలేజ్‌లో చదివారు? మీకు ఏ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇంకా ఫైనల్‌గా మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక 10థ్ ఇంటర్మీడియేట్ వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది అవసరం లేదు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్న వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక ఆన్లైన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఈ కౌశలం యాప్‌లో మనం ముందుగా కౌశలం సర్వే లింక్‌ని ఓపెన్ చేస్తే మనకి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. దానిలో ఆధార్ కార్డ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. అయితే మన ఓటీపీ ఇవ్వగానే మనకు వచ్చిన పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఏమైనా తప్పులుంటే ఈకేవైసీ ద్వారా అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తెలుగు, ఇంగ్లీష్ అలాగా హిందీ అయినా ఓకే. ఇంకా 10థ్ ఇంటరు. ఇక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇక ఒరిజినల్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మీ ఫోన్లో ఫోటో తీసేసి దాన్ని చక్కగా ఇంకా అడాబ్‌లో పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఇంకా సెప్టెంబర్ 15th అయితే కౌశలం సర్వే యాప్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి లాస్ట్ డేట్ అనమాట. ఇంకా కొన్ని రోజులైతే మిగిలింది. ఈరోజు ఆల్రెడీ 8వ తారీఖు. ఇక ఇంకా సాటర్డే, సండే అంటే బిజీ అవుతుంది. ఈ 3, 4 డేస్‌లోనే మీ సర్వే యాప్‌ని మీరు జాబ్ చేయాలి కంపల్సరీగా అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని మిస్ కావద్దు. ముందుగా ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇంతకుముందు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మనం లాగిన్ అయ్యాక ఆధార్ కార్డు నంబర్ ఇచ్చాక మనకి ఇక్కడ ఎంప్లాయీ లాగిన్ ఆర్ క్యాండిడేట్ లాగిన్ అడుగుతుంది. మనం క్యాండిడేట్‌కి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి కెపాచీ ఇచ్చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మళ్ళీ ఎంటర్ అయితే ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇస్తే ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవాలి. అయితే ఎవరిని తీసుకుంటారు అనేది ఇంకా అయితే క్లారిటీ రాలేదండి. క్లారిటీ వచ్చాక దాని మీద ఫుల్‌గా వీడియో అయితే చేస్తాను. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. కౌశలం యాప్ లింక్‌ని మళ్ళీ ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాలో అయిపోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా అప్లోడ్ అయితే అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి ప్లీజ్.